నమస్తే. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం సైతం కూడా ఆలస్యం చేస్తుంది. దీనికి ఒక కార్యాచరణను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉంటే కొన్ని హామీలు, ముఖ్యంగా 25,000 రూపాయల పెన్షన్తో పాటు 250 గజాల స్థలాన్ని ఇస్తాము, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళకంటూ కొన్ని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి కూడా కొన్ని సూచించడం జరిగింది, ఉద్యమకారుల కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి దానిపైన. కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మాట్లాడదాం, ఉద్యమకారులు రేపు యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది, ఏం చేయబోతా ఉన్నారని. అన్న నమస్తే, ఏం చేయబోతా ఉన్నారు, మీ కార్యాచరణ ఏంటిది, ఈరోజు ప్రధానంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటిది? వాస్తవంగా ప్రభుత్వము మొన్న ఫిబ్రవరి 23వ తారీఖు నాడు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయుల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఏమనంటే, మేము ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నాము, ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తాము. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామన్నాము, అది కూడా నెరవేరుస్తాము. ఈ నెలాఖరు లోపల మేము ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క పెన్షన్ విషయం మాట్లాడడం లేదు, నెల అయిపోయింది. అట్లనే 250 గజాల స్థలం విషయం మాట్లాడడం లేదు, అదేవిధంగా సబ్ కమిటీ విషయం కూడా మాట్లాడడం లేదు. మేము ఏమంటున్నామంటే, 69వ సంవత్సరంలో 369 మంది తుపాకీ తూటాలకు బలి అయినారు. మళ్ళీ దశలో సుమారుగా 2001 నుండి 2014 వరకు కూడా సుమారుగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళ గురించి ఆలోచన చేయండి. వాళ్ళ యొక్క పునాదుల మీదనే కదా మరి మీ రోజున ముఖ్యమంత్రులు అయినరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళ యొక్క త్యాగాల పునాదుల మీదనే కదా ఈ రాష్ట్రం వచ్చింది. మీరు ముఖ్యమంత్రి అయ్యిందంటే వాళ్ళ యొక్క త్యాగాలే కదా. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సంపన్న తెలంగాణ ప్రజల కోసంగా మహా ఉద్యమాన్ని నిర్మించినటువంటి యొక్క మేము, సుమారుగా 60-70 కేసులు చేసుకున్నటువంటి యొక్క మేము, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగినటువంటి మేము, జైలు పాలైనటువంటి మేము, లాఠీ దెబ్బలు తిన్నటువంటి ఒక మేము ఈ రోజున అడుక్కోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. మేమేమంటున్నామంటే, మీరు వాస్తవంగా మేము 250 గజాల స్థలం ఇస్తామని మీరు కూడా మాట్లాడినారు, మేము కూడా కావాలని డిమాండ్ చేసినాము, ఇస్తామన్నారు, మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు, సంతోషపడినాం. ఒక సందర్భంలో 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఓకే, మేము కూడా సంతోషపడినాం. కానీ ఇంతవరకు ఏది 2.5 సంవత్సరాలు అయిపోయింది మీదిగా, మీ పరిపాలన 2.5 ఏళ్ళు అయిపోతూ ఉంది. ఇంకా మిగిలిందిగా 2.5 సంవత్సరాలే. ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఏం చేస్తారు, మేము ఏం తీసుకుంటాము? కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా ఈ రోజున మీటింగ్లో కూడా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, ఏదైతే మీరు చెప్పినటువంటి యొక్క ఉన్నదో, మీరు యొక్క వాగ్దానాలు ఉన్నాయో, 250 గజాల స్థలం ఇస్తామని, ఇంటి స్థలం ఇస్తామని, 25 పెన్షన్ ఇస్తామని చెప్పి, ఈ యొక్క 2 విషయాలను కూడా మీరు పూర్తి చేయాలని, అమరుల స్మృతి మనం ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతి మనం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అంటే మేధావులు కూడా ఉన్నారు చాలామంది, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా, సో ఉద్యమకారుడు, ఆయన కూడా ఈ కమిటీలో ఉన్నట్టున్నది, మొన్న వేసినటువంటి కమిటీలో. సో ఆయన కూడా ఇటీవల మనకు వేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఆయన కూడా ముందు వరుసలో పెట్టేందుకు ప్రయత్నం చేసిండ్రు. సో ఆయన కూడా ఎందుకు మాట్లాడలేదు అనుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ ఉదయమే కోదండరామ్ సార్ గారి యొక్క ఇంటిలో సుమారుగా 11 సంఘాల యొక్క ఉద్యమకారులందరం కూడా సమావేశమయ్యి అక్కడ ఈ రోజున మాట్లాడిన విషయమే అదే విషయం. ఏదైతే 69 ఉద్యమకారులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, 1200 మంది అమరులైనరు మళ్ళీ దేశంలో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదేగానే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మరి ఎఫ్ఐఆర్లు ఉండని, వాళ్ళకి బైండ్ ఓవర్లు ఉండని, వాళ్ళకి పేపర్ కటింగ్లు ఉండని, వాళ్ళకు ఫొటోస్ ఉండని, ఏ రకంగా కొంతమంది ఉద్యమాలను నడిపించిన వాళ్ళు ఉన్నారు, జనాన్ని సమీకరించిన వాళ్ళు ఉన్నారు, బహిరంగ సభను సక్సెస్ చేయించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఫోటోలలో రాలేదు, ఎఫ్ఐఆర్లు వాళ్ళకి రాలేదు. మరి ఆ యొక్క ఉద్యమకారుడు ఏమైపోతాడు? కాబట్టి ఉద్యమకారులని అందరినీ కూడా గుర్తించండి. ఒక గుర్తింపు కార్డు ఇవ్వమని చెప్తున్నాం, ఏం ఖర్చేం కాదు కదా. ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటున్నాం, దానికి ఖర్చేం కాదు కదా. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం కూడా సుమారుగా 1,00,000 మంది ఉద్యమకారులకు 225,000 చొప్పున ఇచ్చినా వాళ్ళకి అయ్యేది ఏంటంటే సుమారుగా 2,500 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. మీరు పెట్టేటువంటి 3,05,000 కోట్ల బడ్జెట్లో ఈ 2,500 కోట్ల బడ్జెట్ ఎంత అని అడుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ 1,00,000 మందికి మీరు ఇండ్లు ఇచ్చినా కానీ, ఇండ్ల స్థలాలు ఇచ్చినా కానీ 5,000 ఎకరాలు అవుతున్నది. మీరు ఇచ్చినటువంటి యొక్క స్థలము 1,00,000 మందికి ఇచ్చినా, 250 గజాల చొప్పున 5,000 మందికి ఇచ్చినా, 1,00,000 మందికి ఇచ్చినా మీకు అయ్యేది ఎంత అంటే 5,000 ఎకరాలు అవుతున్నది. మీరు సేకరించినటువంటి 35,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో ఈ 5,000 ఎకరాలు ఎంత అసలు? కాబట్టి మేము 5,000 ఎకరాలు ఒక దగ్గర ఇవ్వమంటలేం, ఏ మండలాల వారికి ఇవ్వండి, ఏ జిల్లాల హెడ్ క్వార్టర్లో వాళ్ళకి ఇవ్వండి, రాష్ట్ర రాజధానిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఎక్కడోళ్ళకి అక్కడ ఇస్తే ఏ సమస్య ఉండదు, ఈజీగా సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ చేతిలో ఈ రోజున 10 లక్షల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి రాష్ట్రంలో. హైదరాబాద్ చుట్టే సుమారుగా
మరి 10,000 ఎకరాల భూములు కొంతమంది గతంలో పరిపాలించినటువంటి యొక్క పాలకులు 10,000 ఎకరాల భూములు వాళ్ళ కబ్జాలు పెట్టుకున్నారు. ఇంకా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇవన్నీ బయట తీయండి, ఉద్యమకారులకు ఇవ్వండి, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం మీకు. అది ఎందుకు తీస్తలేరు? వాళ్ళ ఆ భూములన్నీ ఎందుకు బయటకు తీస్తలేరు? వాళ్ళ ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఎందుకు బుక్ చేయడం లేదు? హైడ్రా వాళ్ళ తెరువు ఎందుకు పోవడం లేదు? కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. మాకు కాంగ్రెస్ పార్టీ మీద కొంతవరకు విశ్వాసం ఉన్నది, మాకు చేస్తుంది అటువంటిది. కాబట్టి మీరు చెప్పేటువంటి యొక్క మాటలకు చేతలకు తేడాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా చేసి తీరితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక పక్కన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా ఉద్యమకారుల పేరు తీస్తూ ఉంటుంది. ప్రతిసారి అమరుల కుటుంబాలకు మేము సాయం చేస్తామని చెప్పేసి అంటుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇట్లాంటి నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉంటుంది? మీలాంటి వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రంలోనే మీలాంటి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాల్సినటువంటి, మళ్ళీ సొంత రాష్ట్రంలో మళ్ళీ పోరు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులు ఒక స్థాయిలో శాసించే స్థాయి నుంచి వాళ్ళ యాచించే స్థాయికి దిగజారడం అనేది ఇది చాలా అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు కేవలం ఉద్యమకారుల్ని కరివేపాకులకు వాడుకుంటున్నారు అంతే తప్ప, ఉద్యమకారులు ఇవాళ ఒక ఉద్యమ సమయంలో మేము ఏదైనా నిర్మాణం తీసుకొని ఒక పిలిపిస్తే రాజకీయ నాయకులు దిగొచ్చి రాజీనామాలు చేసినటువంటి మా పరిస్థితులు మేము చూసినాం. కానీ ఇది మా దురదృష్టము. ఖచ్చితంగా మేము యాచన చేయడం లేదు, లేకుంటే మేము ఉద్యమకారులం కదా మాకు అని కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఎందుకు అడుగుతున్నామంటే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా ఎలక్షన్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఏమని పెట్టారు? ఉద్యమకారులకి మేము ఆదరిస్తాము, ఉద్యమకారులకి 250 గదాల జాగా ఇస్తాము, ఉద్యమకారులకి 25,000 రూపాయలు గౌరవ వేతనము వృత్తి కల్పిస్తాము, ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తాము. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మేము అడిగినామా? తెలంగాణ ఉద్యమంలో మాకు ఇవొస్తాయని మేము తెలంగాణ ఉద్యమం చేసినామా? లేదే. ఇది సుదీర్ఘమైనటువంటి మళ్ళీ ఉద్యమాలలో మేము పార్టిసిపేట్ చేసినాము. మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం అంటూ మాకు వస్తే మాకు విద్య, వైద్యము, ఉపాధి, ఆరోగ్యము, తాగునీరు, సాగునీరు, మంచినీరు, మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాం. దురదృష్టం ఏమండి అంటే, మొదటి ప్రభుత్వంలో కేసీఆర్ అన్నారు ఉచిత KG to PG వరకు మేము ఉచిత విద్య ఇస్తామంటే సంకలు గుద్దుకున్నాం. ఎందుకంటే మేము అప్పుడు ఈ రూమ్ల గురించి ఇండ్ల గురించి మేము పాకలాడలే. మేమేదైతే మా స్వయం పాలన, మా తెలంగాణ మాకు వస్తుంది, మా తెలంగాణలో మా ఉద్యమకారుల యొక్క భాగస్వామ్యం ఉంటుంది, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములం అవుతాం. ప్రధానంగా మా లక్ష్యం ఏంటంటే ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారాలి అనేది మా లక్ష్యం. తెలంగాణ ఇవాళ ఇది సమస్య కాదు, ప్రధాన సమస్య. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా, అది TRS ప్రభుత్వం రాని, కాంగ్రెస్ ప్రభుత్వం రాని, రేపు ఇంకెవరి ప్రభుత్వం వచ్చినా మా ఒకటే పెద్ద డిమాండ్ ఏంటి అంటే, మా నినాదాలు ప్రభుత్వ విధానాలుగా ఉండాలి. కన్నమ్మ కష్టం కన్నమ్మకు తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండాలి. కొత్త సీసలో పాత సారా వేసినట్టుగా ఇవాళ ఏమవుతుంది? అప్పుడు కూడా తెలంగాణ ద్రోహులే ప్రభుత్వంలో ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమకారులం కలిసి ఈ ప్రభుత్వంలో మొత్తం ద్రోహులు వచ్చిండ్రు. మా తెలంగాణకి రావాలి అని చెప్పేసి ఆ అవినీతి, కుటుంబ పాలన, అనేక అభియోగాలు మోపినాం. టు బి ఫ్రాంక్ చెప్తున్నాం, అనేక అభియోగాలు మోపి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినాం. కానీ తిరిగి ఇవాళ ఇచ్చినటువంటి ప్రజాప్రభుత్వంలో కూడా మళ్ళీ వాళ్ళే ఉన్నారు, ఆ కాంట్రాక్టర్సే ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలే ఉన్నారు, భాష అదే ఉంది, భావం అదే ఉంది. కనుక మేమేమంటున్నాం, మా డిమాండ్ ఒకటే, తెలంగాణ ఉద్యమ సమాఖ్య తరఫున మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలు పత్రికా ముఖంగా తెలియజేయాల్సిన బాధ్యత మాకుంటుంది. అక్కడ ఆల్రెడీ చదివాం అక్కడ. ఓకే సార్. మీరేది ప్రభుత్వ విధానం మొత్తానికి ఈ నిర్లక్ష్య వైఖరికి ఏంటిది కారణమని అనుకుంటా ఉన్నారు? ఏం చెప్పదలుచుకోదు, ఏం చెప్పబోతాం? జై తెలంగాణ. నేను TUJSC తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి. నా పేరు మోత్కూరు మల్లేషు. గత ప్రభుత్వము 10 ఏళ్ల పరిపాలన చేసినటువంటి ప్రభుత్వము ఏడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. వాళ్ళు ఆ నలుగురు 4 స్తంభాల ఆట అనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు 4 స్తంభాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ
2 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళను పక్కకు పెట్టి ఉద్యమకారులందరూ ఏకతాటిగా ఉద్యమకారులందరూ సపోర్ట్ చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుపుకున్నాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను గుర్తుండడం లేదని మహా బాధాకరమైనటువంటి విషయం ఒకటి చెప్పవచ్చు. మేము తెలంగాణ గురించి కూడా పోరాడినాము. మళ్ళీ మేము వస్తే ఈ 10 సంవత్సరాలు అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని మళ్ళా కాంగ్రెస్కు మేము పట్టం కట్టి తెలంగాణ ఉద్యమకారులందరం పట్టం కట్టి మేము కాంగ్రెస్ని తెప్పించుకుంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కానీ ఉద్యమకారులను గుర్తించడం లేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యమకారులను గుర్తించి కనీసం మీరు ఒక గుర్తింపు కార్డులు కూడా మీరు ఫస్ట్ ఒక కమిటీ వేసి మీరు గుర్తింపు కార్డులు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క మీరు చెప్పండి ఏంటిది, మీరు ఆ రోజు పోరాటాలే ఈ రోజు కూడా మళ్ళీ మీ ఐడి కార్డుల కోసం నుంచి మీకు రావాల్సినటువంటి వాళ్ళు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాల కోసం మళ్ళీ కొట్లాడేటువంటి స్థితి వచ్చింది. దశ పోరాటంలో నేను 1990 నుంచి బెల్లి లలితక్కతోని ఉద్యమాలు చేసిన, ప్రత్యేక తెలంగాణ మీటింగులు సదస్సులు చేసినాము అంతటా బెల్లి లలితక్కతోని. ఆమె నా విధంగా 16-17 ముక్కలు చేసిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అసలు 2-3 సంవత్సరాల వరకు నేను బయటికి రాలేదు. అక్క ప్రజల కోసము ఎంతో సేవ చేసి ప్రజల్ని ఇప్పుడు దున్నేవాడిదే భూమి అన్నట్టు కాకుండా కొట్టేవాడిదే భూమి అని అక్కడ ప్రస్తావన వచ్చింది. ఆ విధంగా అక్క పోరాటాలు చేద్దామని ముందుకు తీసుకొస్తే నాలాంటి వాళ్ళను ముందట్టుకొచ్చిన వాళ్ళను అక్కను చంపేస్తే మాకు భయభ్రాంతులకు గురి చేసిండ్రు అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అట్లా గురి చేసినా కానీ 2-3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మేము పోరాటాలు మహిళల్ని కూడగట్టుకొని ఒక పోరాట యోధుల్లాగా, ఒక ఆనాటి చాకలి ఐలమ్మలాగా, రుద్రమాదేవిలాగా, మన బెల్లి లలితక్క స్ఫూర్తితో మేము ఉద్యమాలకు ముందట్టుకొస్తే కేసీఆర్ గారు 10 ఏండ్ల పాలనల ఉద్యమకారులను ముందట పెట్టుకొని ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఆయననే ముఖ్యమంత్రి అయ్యి ఆయన 4 వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఆయన పరిపాలన చేసి ఉద్యమకారులను విస్మరించిండు అనేది కూడా మనకు అందరికీ తెలుసు. కానీ ఆనాటి పాలన కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే మేము అడుగుతున్నాము. ఉద్యమకారులకు ఆనాడు 10 సంవత్సరాలలో అన్యాయం జరిగింది, ఇప్పుడు నేను న్యాయం చేస్తా అని అంటే మేము నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాము. అదేవిధంగా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు గద్దె దించడము ఉద్యమకారులకు అంత పని ఏమి కాదు. ఆయనను ఖచ్చితంగా ఉద్యమకారులకు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా ఒక కమిటీ తొందరలో చట్టబద్ధమైన కమిటీ వేయాలి. ఆ చట్టబద్ధమైన కమిటీలో ఉద్యమ సంఘాల నుంచి నాయకులను, ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క నాయకుని తీసుకొని ఆ కమిటీలో, అలాగే ప్రొఫెసర్ కోదండరాం సార్ని కూడా తీసుకొని ఆయన ఆధ్వర్యంలోనే కమిటీలు వేసి మా ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరికి 250 గజాల జాగా, పెన్షను, వాళ్ళకి హెల్త్ కార్డు, అలాగే ప్రతి ఒక్కరికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇందులో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, అందరికీ ఉద్యమకారులకు న్యాయం చేయాలి. అదేవిధంగా న్యాయం చేయకపోతే రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ఈ సభ నుంచి ఈ క్లబ్ నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా రేపు జరగబోయే అసెంబ్లీని అడ్డుకుంటాము. ఆయన ఈ అసెంబ్లీలో మా గురించి పట్టించుకోకపోతే మేము ఆ అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటాం. బొత్త వెంకటమల్లయ్య పొలిటికల్ చేసి చైర్మన్ చేసిన కోదండరాం సార్ ఉమ్మడి జిల్లాకు నౌకరు కూడా రాజీనామా చేసి ఉద్యమాలు చేసిన, బ్యాంకులో క్యాషియర్, గవర్నమెంట్ నౌకరు. తర్వాత ఇప్పుడు ఏదైతే కేసీఆర్ మోసం చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 25,000 పెన్షను, 250 గజాల జాగా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి కంపల్సరీ ఇస్తాడనే నేను నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా ఇవ్వాలి. ఇవాళ ఇచ్చినట్టయితే ప్రజలందరూ నీ వెంబడి ఉంటారని మనం చేస్తున్నా సీఎం గారికి. మీరు కూడా మాట తప్పితే మాత్రం కేసీఆర్ లాగానే మీరు అవుతారు. దయచేసి మీరు ఇవ్వాలి. మీరు ఒక రైతు బిడ్డ, ఒక నమ్మకంగా ఉంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి ఇవాళ సోమాజిగూడలో అదే విషయంలో ప్రెస్ మీట్ జరిగింది. కాబట్టి ఇవాళ తప్పకుండా మరి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా 250 గజాల జాగా, 25,000 పెన్షన్, హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి, గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి. హెల్త్ కార్డు అంటే 20 లక్షలకు తగ్గకుండా ఏదైనా రోగం వస్తే తప్పకుండా ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఇది చేస్తే మిమ్మల్ని మర్చిపోవని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు. నేను కరెక్ట్ మాట్లాడతా, ఒకటే మాట కరెక్ట్ మాట మాట్లాడతా, వేస్ట్ మాటలు మాట్లాడా. నేను 1969 నుంచి పోరాడుతున్నా. నా పేరు ఆడప్ శివకుమార్ నేత.
1969 నుంచి పోరాడుతున్నా. నా పేరు ఆడపి శివకుమార్ నేత. నేను ఈ స్టేట్కు కన్వీనర్గా పనిచేస్తున్నా. ఉద్యమకారుల ఫోరంలో నేను ఒక అధ్యక్షుడు పనిచేస్తున్నా. మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము పోరాడినాం. ఇక ముందు మేము పోరాడమా అనేది భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మా వయసు ఇప్పుడు కనీసము 72 ఇయర్స్, ఈయనకు 76 ఇయర్స్. మాకు మందులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా మోకాల నొప్పులు ఉన్నాయి, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అస్తమా ఉన్నది. ఇంకా మేము ఎన్ని రోజులైనా బ్రతుకుతాం? ఇంకా బ్రతకలేం. కొన్ని రోజులైతే మేము ఇలాగ చావాలి, తప్పదు అది. కానీ మేము చనిపోయే ముందు కనీసం వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిండ్రో, మాకు ఏదైతే ఇస్తామని అన్నారో సీఎం గారు, అది మాకు అమలు పరిస్తే చాలు. అది ఒకవేళ అమలు పరిస్తే మేము ఒకవేళ ఈ లోకంలో లేకున్నా కనీసం మా కుటుంబానికైనా చేరుతుంది. మేము అది ఆశ. ఎందుకంటే మా కుటుంబాన్ని మేము సరిగ్గా పోషించలేకపోయినాం, వారికి కావాల్సిన అవసరతలు ఏం తీర్చలేకపోయినాం. కనీసం మేము చనిపోతే వాళ్ళకన్నా, మేము పోయిన తర్వాత వాళ్ళన్నా సంతోషంగా ఉండాలని మా యొక్క ఆశ. అంతకంటే వేరే ఏమి లేదు. మాకు అధికారాల మీద ఎటువంటి మోహం లేదు, పదవుల మీద మోహం లేదు, ఎటువంటి మోహాలు లేవు, ఎటువంటి ఆలోచనలు కూడా లేవు. చెడు ఆలోచనలు మేము చేయం. ఎందుకంటే మాకు ఇంకా ఎన్ని రోజులండి మేము ఉండేది? మందులకు ఎన్ని బాధలు పడుతున్నామో, ఆ 2000 చిల్లర ఏదైతే ఇస్తుందో ఆ మందులకు మేము వాడుకుంటాం. ఆ మందులు కూడా మేమేం చేస్తామంటే ఒకరోజు వేసుకుంటాం, ఒకరోజు వేసుకోం. ఎందుకు వేసుకోమంటే ఒకరోజు నెక్స్ట్ డేకి వస్తుందని. మందులు కంటిన్యూ వేసుకున్నాం అనుకో డబ్బులు సరిపోవు. కాబట్టి ఒకరోజు మందు వేసుకుంటాం, ఒకరోజు మందు వేసుకోం. ఆ మందులు కూడా క్రమశిక్షణలో మేము అవి కూడా గుంజాసి చేసుకుంటే జీవితాన్ని గడుపుతున్నాం మేము. మాకు అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మా మీద దయ ఉంచి మీరు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల వరకు మీరు సీఎంగా ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తాం. మాకు ఈ పని చేసి పెట్టండి చాలు, మాకు ఇంకా వేరే ఆలోచన లేదు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ముందుగా మీకు తొలి వెలుగుకు ధన్యవాదాలు. నేను కంట్రోల్మెంట్ ఏరియా నుండి గత 23 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. మేము అడగలేదు, ఆయనను ఇవ్వమనలే. ఆయన అభాస్తం మీద 6 గ్యారెంటీలలో మా ఉద్యమకారులకు ఒకటి చెప్పారు. చెప్పినందుకు మేము మొన్న గత 15 రోజుల కింద కరుణాకర్ రెడ్డి హైకోర్టుకు పోయి ఉద్యమకారులకు న్యాయం జరపాలి, 250 గజాలు జాగా ఇవ్వాలి, ఐడి కార్డు ఇవ్వాలి, 250 గజాల్లో ఇల్లు కూడా కట్టియాలి, ఇంకోటి గుర్తింపు కార్డు ఇవ్వాలి అని కోట్లాడి గెలిచినందుకు అందులో 8 వారాలలో ఇవ్వకపోతే మేమేమంటున్నామంటే ఫస్ట్ మాకు ఇస్తావో ఇవ్వవో, పేద ప్రజల ఇండ్లు గులగొడుతున్నావు, మూసి నది మీద పడినావు, ఖమ్మం భూబాధ వాళ్ళ మీద ఇండ్లు గులగొడుతున్నావు. అది చేసిన తర్వాత మాకు ఇవన్నీ అవసరం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే గూడు ఇవ్వడము, భూములు వంచడము. అలాంటి రాజ్యంలో అప్పుడు గత మా అమ్మమ్మలు మా తాతమ్మలు చెప్పేది. మేము ఎందుకు ముట్టడిస్తామంటున్నామంటే ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ పథకం కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. ఎక్కువ ఊర్లలో ఇండ్లు ఒక 5-10 ఇచ్చారు, అంతకుంటే ఎక్కువ ఇవ్వలేదు. మీరు ఏమి ఇస్తా అన్నారో అమలు ఇవ్వకపోతే మేము అసెంబ్లీ ముట్టుడు ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ ముట్టుడు ఉండకపోతే మంత్రులు ఎవరెవరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళని ముట్టడి చేస్తాము. రేవంత్ రెడ్డి ఇంటి ముందే వంట వార్పు చేస్తాం. మాకు కొత్తవి కాదు ఇవి, ఉద్యమాలు ఏం కొత్తవి కాదు. గత మా తాతలు అవ్వలు తొలి దశలు మళ్ళీ దశలు చేసుకుంటూనే ఉన్నాము. అట్లాగా ఇక్కడ మెడలు వంచకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుంటాం. ప్రధానమైన డిమాండ్ మూసి నది కూలగొట్టుడు ఆపాలి, ఖమ్మంలో కూడా ఆపాలి. మాకు ఇస్తా అన్న 250 గజాలు ఇవ్వాలి, గుర్తింపు కార్డు ఇవ్వాలి, ఐడి కార్డు ఇవ్వాలి. ఇంకోటి వచ్చి నువ్వు కమిటీ కేసులు ఉండి జైలుకు పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ అయింది, ఆమె నిజమైన చేసిందా అన్న నిజమైన చేయలేదు. కొంతమంది భూములు జాగాలు ఉద్యోగాలు వదిలిపెట్టుకోమని నువ్వు ఏ వార్డుకు ఆ వార్డు కమిటీ ఏ నియోజకవర్గం ఆ కమిటీ వేసి వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా అని ఇవ్వడము, అది కాపాడుకోవడం గవర్నమెంట్ మీద ఉన్నదని నేను అంటున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారన్న? ప్రధానంగా మేమేం కోరుకుంటున్నామంటే సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ ఏదైతే పునాదుల మీద తెలంగాణ కావాలని అనుకున్నామో అవి ఎక్కడ కూడా జరగలే. ఇవాళ ఈ ఉచ్చల చేపలు పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇవాళ వ్యవస్థ ఎందు గురించి ఈ వ్యవస్థ అనిపిస్తుంది అంటే ప్రధానంగా దీనికి దిశ చెప్పేదానికి ఒక యంత్రాంగం అన్నది లేదు, ఒక కమిటీ అన్నది లేదు. ఓ కమిటీ అన్నది ఉండాలి. గతంలో తెలంగాణ ఉద్యమానికి ఏ మాదిరిగానైతే చేసి పనిచేసి సబ్బండ వర్గాలను మిలియన్ మార్చ్ అని ట్యాంక్ బండి మీదకి తీసుకొచ్చిందో, సాగర్ ఆరం అని రోడ్డు మీదకి వచ్చిండ్రో అలాంటి ఒక కమాండింగ్ అన్నది లేదు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం 1200 మందిని గుర్తించి వాళ్ళకి 550 మందికి వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి మేము ఉద్యమకారులకు అందరికీ న్యాయం చేసినామని చెవులో పువ్వు పెట్టినట్టుగానే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అనుకుంటున్నాం. వీళ్ళు వారి యొక్క తాబేదారులను ఇలా దీనికి కమిటీ అన్నది వేయించుకొని వాళ్ళు తూతు మంత్రంగా ఈ ఉద్యమకారులను గుర్తిస్తారని మేము భావిస్తున్నాం. కనుక ఇలా కాకుండా ఉద్యమకారులంతా ఏకమై ఒక జేఏసీగా అంటే మళ్ళీ ఒక కమిటీ అన్నది ఒక ఫామ్ చేసిన తర్వాతనే ఇది వేస్తే ఉద్యమకారులతో వేస్తేనే ఈ ఉద్యమకారుల యొక్క కోరికలు నెరవేరుస్తాయి. ఇవి అన్నది మామూలు విషయాలు, ఇది మా ఉద్యమకారులది. కానీ వాస్తవానికి ఉద్యమకారులు ఏదైతే కోరుకున్నారో అది అయిందా? జర్నలిస్టుల పైన ఆందోళన పాలనలో అయింది, కేసీఆర్ గారి పాలనలో అయింది, ఇలా ఈయన పాలనలో కూడా జర్నలిస్టుల పైన కూడా దాడి. ఏ జర్నలిస్ట్ అయితే తెలంగాణ ఉద్యమాన్ని ఊరెత్తున తీసుకుపోయి చూపించిండ్రో వాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉంటే ఎక్కడ మారింది? పోలీసు వ్యవస్థ కూడా అదే మాదిరిగా ఉన్నది, వారికి గులాంగిరి చేస్తుంది కొందరు మాత్రం. అండ్ కొందరు ఏమో నిజాయితీగా పనిచేస్తారు. 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు ఇలా పోలీసులకు కూడా రాలేవు బకాయిలు. ఆర్టీసీ కార్మికులు బస్కా పయ్యా నహీ చలేగా తెలంగాణ నెయ్యి దేంగేతో అని 57 మంది అమరులయ్యారు. అలాంటి కుటుంబాల గురించి ఏమన్నా సంఘటన జరిగిందా? ఇలా తెలంగాణలో అలాది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేసిర్రా? వాళ్ళ బకాయిలు ఇచ్చిర్రా? లేకుంటే వారికి ఏమైనా కుటుంబాలు నష్టపోయిన వాళ్ళకి ఏమైనా చేసిర్రా? అంటే ఏం చేయలేరే. ఇలా ఉద్యమకారులనని ఏదో చాట్ల ఏదో పోసి కుక్కలను లొల్లి పెట్టించినట్టుగా పూటకుల్లోళ్ళు కూడా తయారైపోయారు మేము ఉద్యమకారులు అన్నట్టుగా. నిజమైన ఉద్యమకారులను గుర్తించాలంటే జేఏసీ ద్వారా గుర్తించగలుగుతాం. గనక ఏదైతే ప్రధాన డిమాండ్ ఉందో ఉద్యమకారులది ఏమున్నది? శృతి మనం గట్టియాలి చనిపోయిన కుటుంబాలకు 1000 దాంతో. ఎందుకంటే ఇది ప్రపంచానికే ఈ తెలంగాణ అన్నది దోపిడిని బయట పెట్టారు. ఇలా మరి ఏ ఆంధ్రుడైతే ఈ ప్రాంతానికి దోసుకొని ఏదైతే చేసుకున్నారో ఈ ప్రాంతం ఏమన్నా మరి తెలంగాణలో వచ్చినాక డెవలప్ అయిందంటే ఇంకా డెవలప్ కాలేకపోయింది. కనుక ఈ మన తెలంగాణలో మన వాళ్ళు ఎవరైతే అమరులయ్యారో బెల్లి లలిత, మారోజీ వీరన్న, గదరన్న ఇలాంటి వాళ్ళు, మరే అన్వేరి ప్రభాకర్ లాంటి వాళ్ళు తొలి అమరులు, ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఏజెండాలో ముందుకు రావాలని మా ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్. తెలంగాణ భూమి రక్షణ సంఘం. గుట్టల యొక్క పోరాటం ఇంకా ఆగలేదు, గుట్టలు ఇంకా ధ్వంసమవుతున్నాయి, ఉష్కే మాఫియా ఇంకా పోతుంది. మరి ఎక్కడ వచ్చిందిరా తెలంగాణ? ఎవరికి వచ్చిందిరా తెలంగాణ? అంటే వచ్చిన తెలంగాణ దోసుకున్న దొంగన కొడుకులయ్యే జోకేదానికి వచ్చిందా తెలంగాణ అని మేము భావిస్తున్నాను. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉద్యమకారులు మళ్ళీ ఏదో ఉద్యమం చేయాలి, ఏదో సర్కారు పైన పోరాటం అంటూ మళ్ళీ ఒకసారి మీరు కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఏంటి సార్ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం కాదు, మేము ప్రభుత్వానికి పోరాటం అనేది మా సిద్ధాంతం కాదు. పోరాటం అయిపోయింది ఈ ఏజ్లో. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా పోరాటం చేసే పరిస్థితిలో ఇంకా లేము. కానీ ఒక కార్యాచరణ ఏంటంటే ప్రభుత్వానికి లాస్ట్ మేము ఒక 9 మంది కరుణాకర్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ ఆధ్వర్యంలో మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కామెంట్లు జరిగినాయి. జడ్జి గారు కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని అక్షంతలు వేశారు, కొన్ని విషయాలు పొగిడారు. అందరికీ న్యాయం జరగాలంటే ఎట్లా అనేది చాలా చర్చకు వచ్చింది. సో అక్కడ మేము ప్రభుత్వానికి చెప్పేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు 8 వారాలు టైం ఇచ్చారు. ఇది విజయం ఒక్కరిదే కాదు, ఇది తెలంగాణ సమాజం అందరిది విజయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, ఇప్పుడు కోదండరామ్ సార్ దగ్గరికి కొంత గ్రూపులు వెళ్తున్నాయి. ఏమంటున్నారు? మాకు గుర్తించాలి, ఎలా గుర్తించాలి? ఒకరు వెళ్ళి అంటారు. గవర్నమెంట్కి హెచ్చరిక కాదు, యాక్చువల్ మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు సమావేశము, సరే అది కొంత జరగలేదు, అనుకున్నది కొంత సక్సెస్ చేయలేకపోయాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్కు మేము ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళాము, మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మా హైకోర్టులో ఒక 9 మందికి ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ నుండి. ఏమంటే వీళ్ళు ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసుకున్నారో ఉద్యమకారులకు వాళ్ళకి ఇల్లు కట్టియండి, ఇక మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అని చెప్పితే జడ్జి గారు మేనిఫెస్టో తీసేశారు. అసలు మేనిఫెస్టోని రికార్డ్ చేయట్లేదు ఎక్కడే. వీళ్ళు మన వాళ్ళు మీరు ఎప్పుడు కానీ మేనిఫెస్టోను ఎప్పుడు కానీ యాక్సెప్ట్ ఎవరు చేయరు. హైకోర్టు నుంచి గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపించారు. ఉద్యమకారులు వచ్చారు, మళ్ళీ వాళ్ళ న్యాయం చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పాలి మీరు అన్నప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంది. గవర్నమెంట్ కూడా రాతపూర్వకంగా గౌరవనీయులైన హైకోర్టు మేజిస్ట్రేట్ గారికి ఎస్ మేము ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాం మా ఉద్యమకారుల తరఫు అందరి నుండి. అదే కేసు కన్నా మేము ఓడిపోయింటే ఈరోజు మా అందరికీ ఇబ్బంది పడేది, కానీ అక్కడ గెలిచాము, అది అందరికీ వర్తిస్తుంది. సో రాబోయే రోజుల్లో అందరికీ ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. రెండోది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎట్లా గుర్తించాలనేది ఒక అయోమయంలో ఉంది.
ఎందుకు అయోమయం ఉందంటే హైకోర్టులో జడ్జి గారు ఒక మాట అన్నారు, మొత్తం ఈ తెలంగాణలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఉద్యమకారులు, మీరు ఏ విధంగా తీసుకుంటారు? కేసులు తీసుకుంటారా? జైలుకి వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారా? ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని తీసుకుంటారా? మళ్ళీ ఉద్యమంలో పొద్దున్న లేచి కూడా సాయంత్రం వరకు ఈరోజు జరిగినట్టే ఉద్యమం పొద్దున్న నుంచి ఆయన తెలంగాణ ఉద్యమమే తిరిగింటాడు ఆయన. మళ్ళీ ఆయనకు న్యాయం జరగాలి కదా, వాళ్ళకు న్యాయం జరగాలి. రిపోర్టర్లు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, అడ్వకేట్లు వాళ్ళ పాత్ర పోషించారు, మహిళలు వాళ్ళ పాత్ర పోషించారు, ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. అందరికి న్యాయం జరగాలంటారు మేజిస్ట్రేట్. అది వాస్తవం, అందరికీ జరగాలంటే ఏం చేయాలి? దీనికి ఒక కమిటీ పెట్టాలి. కమిటీ పెట్టాలంటే ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు ఎట్లా గుర్తించాలి అనేది గవర్నమెంట్తోనే లేదు. కాబట్టి గవర్నమెంట్కి మనమే సజెషన్ ఇవ్వాలి. ఏమని? సపోజ్ లెఫ్టిస్టులు ఉన్నారు, లెఫ్టిస్ట్లో ఎవరు పనిచేశారని లెఫ్టిస్ట్ సంఘాలకే తెలుస్తుంది, జేసీ వాళ్ళకు జేసీ తెలుస్తుంది. మీరు గుర్తుందో లేదో, ట్రాన్స్జెండర్ కూడా ఇంకా ఉద్యమంలో పాల్గొన్నారు, ట్రాన్స్జెండర్ కూడా న్యాయం జరగాలి. వాస్తవం వాళ్ళు కూడా రీసెంట్గా అడిగారు, ఉద్యమంలో మేము కూడా ఉన్నామని చెప్పేసి. సో మనం అనేది ఏంటంటే గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైతే జార్ఖండ్లో జరిగిందో, ఎక్కడైతే ఉత్తరాంచల్లో జరిగిందో అది కొంత మీరు బేస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు అక్కడ జార్ఖండ్లో జరిగింది ఏంటంటే 6 నెలల కంటే ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళకు ఒక పెన్షన్ పెట్టారు. వాళ్ళకు ఆ రోజులో వాళ్ళకి ఏం చేశారంటే 6,000 పెన్షన్ పెట్టారు ఆ రోజులో. ఎప్పుడు 6 నెలల కంటే ఎక్కువ రోజులు జైలుకి వెళ్ళాలి, 6 నెలల లోపు కాదు. మళ్ళీ ఎఫ్ఐఆర్ ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు కదా, వాళ్ళకు ఒక రకం చేశారు. సో ఈ ఎఫ్ఐఆర్లు తీసుకోలేదు వాళ్ళు, ఓన్లీ 6 నెలల కంటే ఎక్కువ జైలుకి వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు. కింద ఎఫ్ఐఆర్ మామూలు జనం ఉద్యమంలో కంటిన్యూ చేసిన వాళ్ళకి 2 భాగాలు చేశారు. మనం కూడా 2 భాగాలు చేయొచ్చు. వాస్తవంగా జైలుకి వెళ్ళి ఇప్పుడు చెరుకు సుధాకర్ ఉన్నారు, ఆయన మీద కేసులు చాలా ఉన్నాయి. చాలామంది ఒకరొకరు 70-80 కేసులు, ఉద్యమకారులు కాదు విద్యార్థుల మీద ఎక్కువ కేసులు ఉంటుంది. వాస్తవంగా చూసామంటే యూనివర్సిటీలో కానీ ప్రతి విద్యార్థి సంఘాల మీద ఎక్కువ కేసులు ఉంటాయి. కేసులు జైల్లో అనుభవించారు, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. నువ్వు ఎప్పుడైతే వీళ్ళకు 250 గజాలు ఇస్తా అంటున్నావో, వాళ్ళకి పెన్షన్ ఇస్తా అంటున్నావో, వాళ్ళకి కొంచెం పెంచి ఇచ్చేసి వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ త్యాగం ఉంటుంది, వాళ్ళకి ఇవ్వు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే కింద వర్గం ఏదైతే ఉందో, కింద వర్గంలో పనిచేసిన వాళ్ళు పొద్దున్న సాయంత్రం జరిగిన వాళ్ళకు ఏ విధంగా అనేది వాళ్ళు కొంచెం కోదండరామ్ సార్తో కూడా కొంచెం క్వాలిటీ లెక్క అయింది. ఏంది ఆయన తోసుకోలేకపోతున్నాడు, ఏం చేయాలి ఎవరిని? ఇప్పుడు ఒక ఆయన వెళ్తాడు, ఆయన దగ్గర ఎఫ్ఐఆర్ కానీ వెళ్తాడు, ఒక ఆయన లేదు సార్ ఎఫ్ఐఆర్ లేకుండానే మీరు మనం చేయాలని ఒకరు అంటారు, లేదు బైండ్ ఓవర్ కేసు తీసుకోవాలని ఒకరు, లేదు ఇంకో వర్గం మీద సార్ జైలుకి వెళ్ళిన వాళ్ళు. ఆయన కోదండరామ్ సారు గవర్నమెంట్ కాదు, ఆయన గవర్నమెంట్కి సజెషన్ ఇవ్వగలడు అంతే, కానీ ఆయన డిసిజన్ మేకర్ కాదు. ఇక్కడ మినిస్టర్ కూడా డిసిజన్ మేకర్ కాదు, మినిస్టర్ కూడా మైకు పట్టుకొని మాట్లాడతారు, కానీ డిసిజన్ మేకర్ అక్కడ కాదు. మేము కోర్టులో ఈ మినిస్టర్లు మాట్లాడిన వీడియోలు పెడితే జడ్జి గారు యాక్సెప్ట్ చేయలేదు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఓన్లీ మాట్లాడగలరు, కానీ అక్కడ డిసిజన్ మేకర్ కాదు గవర్నమెంట్లో జియో పాస్ కావాలి, క్యాబినెట్లో బిల్ పాస్ కావాలి. అదే ఇప్పుడు రేపు 16 తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మేము ముఖ్యమంత్రిని ఈరోజు పెట్టిన సమావేశం ఎందుకంటే ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం, అక్కడ మీరు రేపు క్యాబినెట్లో అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి చర్చ పెట్టేసి దాంట్లో తీర్మానం తీసుకొని ఉద్యమకారులు ఏ విధంగా చేయాలి, 2 భాగాలు చేయాలా, 3 భాగాలు చేయాలా, లేకుంటే ఇవ్వకూడదు, అది ఈ అసెంబ్లీ అయిపోవాలి. అసెంబ్లీ కాకపోతే ఏమవుతుంది, మళ్ళీ పోస్ట్పోండ్ అవుతుంది. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలు గడిచింది, 2.5 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ హైకోర్టు విజయసాయి రెడ్డి సారు జడ్జి గారు చెప్పినట్టు మళ్ళీ మాకు మొన్న అన్నారు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వచ్చారు కోర్టుకి, మీరు ఇన్ని సంవత్సరాలు రాలేదు ఇప్పుడు ఎందుకు కోర్టుకు వచ్చారు అన్నట్టుగా రేపు రాబోయే గవర్నమెంట్ అడవచ్చు. పోయినసారి కేసీఆర్తో మనం అడగలేకపోయాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత చేస్తాను ముందుకు వచ్చింది, కానీ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో లేదో ఇంకో ఎవరిని వచ్చారనుకోండి, మీరు పోయిన గవర్నమెంట్కి ఎందుకు అడగలేదని చెప్పొచ్చు. అందుకని చెప్పొచ్చు, రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకో మీరు వాళ్ళని అడగాలి కదా, మీ మీద కేసీఆర్ లాపంది, కేసీఆర్ని అడగొచ్చు కదా, కాంగ్రెస్ని అడగొచ్చు కదా అనొచ్చు. కాబట్టి మేము ఈరోజు పెట్టుకున్న సమావేశం ముఖ్యంగా ఏంటంటే 16వ తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది, ఈ అసెంబ్లీలో తీర్మానం జరగాల్సిందే, అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే. అసెంబ్లీలో చర్చ జరిగి క్యాబినెట్లో బిల్ పాస్ చేయండి, క్యాబినెట్లో కమిటీ చేయండి, జ్యుడిషియల్ కమిషన్ చేయండి. ఒక కమిషన్ అంటే గవర్నమెంట్ కమిషన్ అండి, ఈ టెంపరీ కమిటీ వద్దు, టెంపరీ మీరు 5 మందితో ఈ ఉద్యమ సంఘాలతో వద్దు. దాంట్లో ఒక హైకోర్టు జడ్జి అని ఉండాలి, లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ క్యాడర్లోనే ఉండాలి కమిషన్కి. లేకుంటే మా ఉద్యమ సంఘాల నుంచి తీసుకొచ్చే అది మళ్ళీ ఏమైందంటే నేను ఒక సంఘం నాయకుడు అనుకోండి, నా వాళ్ళని పెట్టుకుంటాను. అట్లా జరగకుండా ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, హైకోర్టు జడ్జిలను లేకుంటే బ్యూరోక్రాట్స్ల నుంచి వాళ్ళని తీసుకొని ఆ కమిటీ పెట్టి ఆ కమిటీలో వీళ్ళని ప్రూఫ్ చేసుకుంటా, నేను అక్కడ సబ్మిట్ చేసుకుంటాను, నేను చెప్పుకుంటా. ఒక సంఘం నాయకుడు ఉంటాడు, ఆ సంఘంలో పనిచేసిన నాయకుల డేటా అంతా ఆయన దగ్గర ఉంటుంది, ఆయన సబ్మిట్ చేస్తాడు. అంతేగాని మీరు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు అనేది ఈరోజు సమావేశం పెట్టాము. రేపు రేపు అసెంబ్లీ ఏదైతే ఉందో అది చర్చ పెట్టాలి. ఆ అసెంబ్లీ కూడా మేము ఒక 10 మందిని ప్రతినిధులుగా పంపిస్తున్నాం.
ప్రతినిధులు పంపించి అది ఎలా ఉండాలి ఏముండాలి అనేది గవర్నమెంట్కి సజెషన్ ఇవ్వడానికి ఈ అసెంబ్లీ కంపల్సరీ జరగాలి. లేదు అంటే రాబోయే రోజులు అసెంబ్లీలో కానీ తీర్మానం చేయకపోతే వీళ్ళు రాబోయే రోజుల్లో ఈ ఒక కార్యాచరణ ప్రకటిస్తుంది. కానీ ఆ కార్యాచరణ ఇప్పుడే ప్రకటించకుండా ముందు ప్రభుత్వానికి ఒక టైం ఇద్దామనేది టైం బార్ కోసంకే ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే చాలా రోజుల ఒక పోరాటం ఇదంతా కూడా. సో మనం చూడొచ్చు తొలి దశ కావచ్చు, మలి దశ ఉద్యమంలో చాలామంది ఆస్తులు నమ్ముకోవడం జరిగింది, కేసుల పాలు కావడం జరిగింది, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకి కూడా వాళ్ళు గురి కావడం జరిగింది. సో ఏంటిది మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారు రేపు మీరు ఉద్యమకారులు? మేము రేపు జరగబోయే అసెంబ్లీలో ఎట్టి పరిస్థితులలో ఉద్యమకాలకు సంబంధించినవి హామీలు నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ నెరవేర్చకపోతే అందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడానికి తయారుగా ఉన్నారు. ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా ముఖ్యంగా మనకేంటంటే ఈరోజు మదియాష్కి గారు రావడం జరిగింది, కేశవరావు గారు రావడం జరిగింది. మన పాషమన్న ఆధ్వర్యంలో చాలా మంచిగా ఈ మొదటి కంటే కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు కోదండరామ్ సార్ గారు పాపం ఎంత తిప్పలు పడాలో ఉద్యమకారుల విషయంలో అంతగనంగా తిప్పలు పడుతుండు. మమ్మల్ని అందరూ ఉద్యమకారులందరినీ తీసుకుపోతున్నాడు ప్రతి దగ్గరికి. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర తీసుకుపోయినారు, ఎంపీ వివేక్ గారి దగ్గర తీసుకుపోయినారు, పీసీసీ ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకుపోయినారు. వాళ్ళందరి దగ్గరికి తీసుకుపోవడం జరుగుతూనే ఉంది. మాకు కావాల్సిన ఉద్యమకారులకి ఏవైతే అంశాలు ఇచ్చిండ్రో ఇప్పుడు మేమైతే 10 సంవత్సరాలు అయితే ఎవ్వరూ అడగడానికి నోరెత్తలేదు. ఒకవేళ నోరెత్తినా ఎవరు గట్టిగా మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఒక్కవేళ ఉద్యమకాలకు సంబంధించిన అంశాలు ఏవైనా కానీ మీరు చెప్పినవే ఇవ్వకపోతే మేము త్వరలో అసెంబ్లీ ముట్టడించడానికి కూడా తయారుగా ఉన్నామని చెప్తున్నాం. నా మీద 30 కేసులు 5 సార్లు జైలు. 5 సార్లు జైలు. నాది వరంగల్ జిల్లా, నాది శాంపేట మండలం. నేను ఉద్యమకారుల తొలి దశ మలి దశ జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని, తెలంగాణ కుమరయ్య నా పేరు. 60 కేసులు ఉన్నాయా? 30 కేసులు నేనే కొట్టేసుకున్నా. కేసీఆర్తో చేసే మేము జేఏసీగా ఇలా గద్దరన్న, తెలంగాణ విఠలన్న, పాషన్ యాదగిరి, తెలంగాణ వీళ్ళందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇలా మా మీడియా మిత్రుడు కూడా కొండ రాధాకృష్ణ మాకు సహకరించి చేస్తే ఉద్యమం కోసానికి అప్పుడు కేసీఆర్ మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ఉద్యమకారులకు పింఛన్ పెట్టియాలని మా ఆదుకోవాలని చెప్తే ఆయనను యాక్సిడెంట్లకు గుద్దించి ఆయనకు పక్షవాతం వచ్చింది. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే యాక్సిడెంట్ చేపించింది. మరి ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు అంటే మీరు చేసినటువంటి ఫలితంతో, మీరు చేసినటువంటి ఆ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో కేసీఆర్ కూడా 10 ఏళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమో ఈయన 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. సో ఏంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్కి ఇచ్చిండు మీరు అవకాశం తెలంగాణలో, ఆయన మీకు మోసం చేసిండు, మీ ఉద్యమకారులు పట్టించుకోలే, దగ్గర కూడా రాని గద్దరన్ననే ఎండలు నిలబెట్టి 4 గంటల సేపు ఏ ఒక్క ఉద్యమకారిని కూడా దగ్గర తీయలే. అసలు మెయిన్ ప్లేస్లోనే ఉద్యమకారుల పేరు లేదు. అసలు వచ్చింది మా ఉద్యమకారుల వల్ల తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఫస్ట్ మాకు సంతకం పెట్టాలి. ఉద్యమకారులు ఏవేవో నువ్వు 1000 ఎకరాలకు రైతు బంధు పైసలు ఇచ్చి మన ప్రాజెక్టులకు 1000 కోట్లు ఇచ్చి వాళ్ళ కుటుంబమే 5 మంత్రులు దోసుకున్నారు లక్షల కోట్లు. మాకు రోడ్ నెంబర్ వేసింది. మా ఉద్యమకారులు బుచ్చం ఆడుకుంటాను ఇప్పుడు రోడ్డు ఉద్యమకారులను కేసులు అయిన జైలు పోయిన వాళ్ళు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే మొన్న మీకు ఇట్లా అన్యాయం చేసిండు, మీ ఉద్యమకారులకు మీకు న్యాయం చేస్తాం, మేము తెలంగాణ ఇచ్చినాం కదా మేము న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మొన్న మాకు 2003 ఎలక్షన్లో మాకు మేనిఫెస్టోలో ఉన్నది. సోనియా గాంధీతో ఢిల్లీలో మా అధ్యక్షుడు దుషర్ల సుదర్శన్ రావు పోయి ఢిల్లీలో పెట్టించిండు మా 69 ఉద్యమకారుడు. ఈ మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశం ఫస్ట్ స్వతంత్ర సమయంలో పింఛన్, తర్వాత ఉద్యమకారులకు ఇంటి స్థలం, డబుల్ బెడ్రూమ్ కట్టియాలి, ఉద్యోగాలు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలి అన్ని విధాలు. రైలు పాస్ కానీ, ట్రైన్ పాస్ కానీ, మన బస్ పాస్ కానీ, వైద్యం కానీ, ఇవన్నీ చదువులు కానీ, విద్య కానీ అన్నీ ఆదుకుంటామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో ఫస్ట్ టైంగా ప్రచారం చేసి మేము మేనిఫెస్టోలో పెట్టినాయి, మేము ఉద్యమకారులకు ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, ఆదుకుంటాం అని అన్నాడు. ఆయన మాట వీడియోలు కూడా ఉన్నాయి. అయితే మేము పాదయాత్ర చేసి మేనిఫెస్టోలో మాకు ఉద్యమకారుల పేరు పెట్టినందుకు ఇగో పాదయాత్ర సమ్మక్క సారక్క కాంచెల్లి పాదయాత్ర చేసినప్పుడు డాక్టర్ శర్క్ సుధాకర్ తెలంగాణ మొట్టమొదటి పీడియాక్టివ్ ఆయన మా వరంగల్ సెంట్రల్ జైల్లో 1 నెల రోజులున్నారు. పెద్ద ర్యాలీ జరిగింది.
ఆయన మేము రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు సమ్మక్క సారక్క అని చెప్పి ఆయాత్ర మీరంతా కూడా ఉద్యమకారులంతా కలిసి మేము ఇచ్చినాం. అయితే ఆయన ఇవాళ మాకు మేనిఫెస్టో పెట్టినాయి, ఇవాళ నువ్వు మా ఉద్యమకారులను ఆదుకుంటా ఉన్నావు కాబట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడిచింది. నువ్వు 3 సంవత్సరాలు గడిచింది మా ఉద్యమకారుల అంశం ఇంతవరకు తీసుకొత్తలు. ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం, మేము ఎప్పటికీ మేము మొత్తుకుంటాను. ఉద్యమకారులు చనిపోయి ఇప్పుడు రోజుకు 3-4 చచ్చిపోతాను. ఉద్యమకారు యాక్సిడెంట్లో చచ్చిపోతాను, 69 రోజులు చచ్చిపోతాను, 4 రోజులు చనిపోతాను, యాక్సిడెంట్లో గుండెపోటు వచ్చి చనిపోతాను. వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా లేవు. అక్కడ మన గూడూరులో మైబాద్ జగన్ కేసులో వచ్చిన కేసులో తుపాయి తూటాలు దిగి 2 తండ్రి కొడుకులు చనిపోయారు. వీరస్వామిని కుమరయ్య అంటే ఆయన వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇంతవరకు అక్కడికి పోయి ఈ కోదండరామరెడ్డి అదే జేఏసీ ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొచ్చేసిండు. ఆయన ఇంతవరకు పరామర్శించారు. ఇంకో ఆయన నెక్కొండ జంగేడు కుమరయ్య అంటే ఆయన కోదండరామరెడ్డితోనే తిరిగిండు. వాళ్ళని పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు బుచ్చాడుకుంటారు. వాళ్ళ దాన సంస్కారాలు కూడా వాళ్ళు 2 చనిపోతే తండ్రి కొడుకులు ఏ పార్టీ కేసీఆర్ అప్పుడు అధికారం ఉన్నాడు, ఒక్కళ్ళు కూడా పోయి ఆదుకోలే. వాళ్ళ అమ్మ బాపమ్మ వాళ్ళు 2 చనిపోతే రోడ్డు మీద టవల్ వేసి బుచ్చమడుక్కొని దాన సంస్కారాలు చేసింది. ఆ ఉద్యమకారుల పరిస్థితి అది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్తాను, నువ్వు మా ఉద్యమకారుల మేనిఫెస్టోలో నువ్వు పెట్టినప్పుడు మేము గెలిపించినాం, మాకు పెట్టినామని మేము గెలిపించినాం, పాదయాత్ర చేసి మేము మద్దతు ఇచ్చి గెలిపించాం ఉద్యమం. అదే పెట్టిన ప్రకారం నువ్వు రేపు 16 నాడు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఆ అసెంబ్లీ సమావేశంలో నువ్వు మంత్రివర్గంలో మా ఉద్యమకారుల విషయం చర్చించి మాకు వెంటనే ఉద్యమకారుల మేనిఫెస్టో పెట్టిన బిల్లు పెట్టాలి, ప్రకటించాలి.